గోదావరి వాళ్ళకి సంక్రాంతి పండుగ ఎంత ఫేమస్, తెలంగాణ వాళ్ళకి బోనాలు కూడా అంతే ఫేమస్. ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రతి చోట బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంతకీ తెలంగాణలో ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏంటో చెప్పబోతున్నా. కంప్లీట్ గా వీడియో చూడండి. 1869 లో హైదరాబాద్ లో ప్లేగ్ వ్యాధి అనే ఒక అంతు చిక్కని మహమ్మారి ప్రజలందరినీ పట్టి పీడించింది. అప్పట్లో ప్రజలందరూ కలిసి అమ్మవారిని వేడుకొని ఈ మహమ్మారి నుంచి తమను విముక్తి కలిగిస్తే సంవత్సరానికి ఒక్కసారి ఘనంగా బోనాలు సమర్పించుకుంటామని మొక్కుకున్నారు. కొద్ది కాలానికి హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ ఈ ప్లేగ్ వ్యాధి నుంచి మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలో ప్రతి ఏటా ఈ బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటూ ఘనంగా పూజలు నిర్వహించడం మొదలు పెట్టారు. బోనం అంటే అన్నం అని అర్థం. అంటే అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించడం. బోనాల సమయంలో అన్నం, పాలు, బెల్లంతో చేసిన ఒక ప్రసాదాన్ని మట్టి కలశలో పెట్టుకొని ఆ మట్టి కలశపై దీపాలను వెలిగించి తెలంగాణ స్త్రీలందరూ తలపైన పట్టుకుంటూ అమ్మవారి గుడికి చేరుకుంటారు. ఈ బోనాల సమయంలో వేషధానులు, డప్పుల శబ్దంలో అమ్మవారి ప్రీతి భక్తుడైన పోతురాజు వేషాలతో పలారం బల్లతో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ బోనాలు వెనుకున్న అసలైన చరిత్ర ఇది. మీకు తెలంగాణ బోనాల గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే స్క్రీన్ ని డబుల్ ట్యాప్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.